వరంగల్లో జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలతో పాటు జిల్లా సాధన సమితి నేతల ఆధ్వర్యంలో బంద్ పాటిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేపడుతున్నారు. ములుగును జిల్లా కేంద్రం చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. అన్ని విధాల అనుకూలమైన రెవెన్యూ డివిజను, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతం, అదేవిధంగా 150 కిలోమీటర్ల ములుగు నియోజకవర్గ పరిధి, ఇవన్నీ దృష్టిలో తీసుకొని ఏ విధంగా చూసినా కూడా ములుగు ప్రాంతం పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంగా ఉండడానికి అనుకూలమైన ప్రదేశం. మరి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు దీన్ని ఖండిస్తూ అన్ని విధాల అనుకూలమైన ములుగునే సమగ్ర సరక్క జిల్లాగా చేయాలి. తక్షణమే ములుగుని తప్పనిసరిగా కూడా మీరు జిల్లాగా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రాంతవాసుల యొక్క అభిష్టం మేరకు మీరు చేయాలని చెప్పేసి మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. జూన్ 2 వరకు మీరు ఏదైతే కేటాయిస్తున్నారో ఈ యొక్క జిల్లాలు ప్రకటిస్తామని చెప్తున్నారో అప్పటి వరకు కూడా నిర్విరామంగా కూడా మేము అందరినీ కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ యొక్క ఉద్యమాలు ఆపము. ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ మన సీఎం కేసీఆర్ దీన్ని తప్పుదోవ పట్టించి భూపాలపల్లి చేయడానికి చూస్తున్నాడు. ఎన్నో రకాలుగా ఈడ అన్ని నీటి వనరులు కానీ నీటి వనరులు ఉన్నప్పటికీ ఇక్కడికి రాష్ట్రానికి సరిపోయేంత ఇసుక తీసుకెళ్తున్నారు, రాష్ట్రానికి సరిపోయేంత దేవాదుల నీళ్లు తీసుకెళ్తున్నారు. కానీ అన్నీ మా దగ్గర నుంచి వెళ్ళి వాడుకొని మళ్ళీ జిల్లా చేయడానికి ఎందుకు వెనకంజ చేస్తున్నారో తెలుస్తలేదు. ములుగు జిల్లా కావాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం కూడా విచారకరం. అలాగే ముఖ్యంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ములుగు జిల్లా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వానికి హెచ్చరిక.